హాయ్ పిల్లలు, మనం ఈరోజు 5వ తరగతి తెలుగు మన జెండా పాఠం అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన ఇవి చేయండి అభ్యాస కృత్యాలు చూద్దాం. వినడం, ఆలోచించి చెప్పడం, గేయాన్ని రాగంతో పాడండి, అభినయం చేయండి. ఈ గేయానికి మన జెండా అనే పేరు సరైనదేనా, ఎందుకో చెప్పండి. ఇక్కడ ఇది మన జెండా అనే పేరు సరైనదే, ఎందుకంటే ఇక్కడ జెండా యొక్క గొప్పతనాన్ని, జెండా స్వాతంత్ర సమరంలో పోషించిన పాత్రను గురించి ఈ పాఠంలో వివరించడం జరిగింది కాబట్టి మన జెండా అనే పేరు పెట్టారు. ఒకవేళ త్రివర్ణ పతాకం అని పెట్టినా కూడా అది కూడా జెండా అన్నట్టే, కానీ డిఫరెంట్ పేరు అన్నట్టు. ఆ విధంగా ఈ పాఠంకి పేరు సరైనది. రెండవ బిట్టు ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం. కింది వాక్యాలు చదవండి, గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి, పాఠం ఆధారంగా వరుస క్రమంలో రాయండి. పంజర విముక్త కాగమ్ముల పవిత్ర భారత ధరాతలమున. పంజర విముక్తి కాగమ్ముల పవిత్ర భారత ధరాతలమున. అంబరమెగిసిన స్వతంత్రమా పరాయి పాలన మంతమునర్చి. అంబరమెగిసిన స్వతంత్రమా పరాయి పాలన మంతమునర్చి. ఇది ఒకటే అది పాదం, దాన్ని రివర్స్ ఇచ్చిండు. ఇక్కడ మీరేం రాయాలి? పవిత్ర భారత ధరాతలమున పరాయి పాలన మంతమునర్చి. పంజర విముక్త కాగమ్ముల అంబర మెగిసిన స్వాతంత్రమా. పవిత్ర భారత ధరాతలమున పరాయి పాలన మంతమునర్చి. పంజర విముక్త కాగమ్ముల అంబర మెగిసిన స్వతంత్రమా. నెక్స్ట్, గేయంలో స్వతంత్రమా, ఆయుధమా వంటి ప్రాస పదాలు ఉన్నాయి, వాటిని గుర్తించి రాయండి. ఇక్కడ చూడండి, సత్యరూపమా, దీపమా, పతాకమా, కేతనమా, కాగమ్ముల ప్రతాపమా, రావమా, ఆయుధమా, అంకుశమా, ఈ విధంగా ఉన్నాయి. సత్య రూపమా, సత్యరూపమా, దీపమా, దీపమా, పతాకమా, కేతనమా, పతాకమా, కేతనమా, ప్రతాపమా, రావమా, ప్రతాపమా, రావమా, అంకుశమా, ఆయుధమా, అంకుశమా, ఆయుధమా. ఈ విధంగా నేను రాసిన సత్యరూపమా, దీపమా, పతాకమా, కేతనమా, ప్రతాపమా, రావమా, అంకుశమా, ఆయుధమా.
కింది పేరా చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. తెలంగాణ రాష్ట్రం జూన్ 2వ తేదీ 2014న ఆవిర్భవించింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నాలను ప్రకటించింది. రాష్ట్ర జంతువుగా జింకను, రాష్ట్ర పక్షిగా పాలపిట్టను, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును షమీ వృక్షం అంటారు, అధికారిక చిహ్నాలుగా నిర్ణయించాయి. జింక తెలంగాణ ప్రజల మంచితనానికి గుర్తు. పాలపిట్టను మనం శుభ సూచికంగా భావిస్తాం. పసుపు పచ్చగా కలకలలాడుతున్న ప్రకృతికి అందం తెచ్చే తంగేడు పువ్వును బతుకమ్మను పేర్చడానికి వాడుతారు. పై పేరాకు పేరు పెట్టండి. పై పేరాకి పేరేం పెడతాం? తెలంగాణ వైభవం. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? జూన్ 2వ తేదీ 2014న ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలుగా వీటిని ప్రకటించారు. జింక, పాలపిట్ట, తంగేడు పువ్వు, జమ్మి చెట్టు. ఇక్కడ జంతువు తెలంగాణ రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు, రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు, రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు. పైపేరాలో ఆవిర్భవించింది అనే పదానికి అర్థం ఏంటిది? ఆవిర్భవించింది అంటే ఏర్పడింది. తంగేడు పువ్వు ప్రత్యేకత ఏమిటి? పసుపు పచ్చగా కలకలలాడుతూ అందంగా ఉంటుంది. లేకపోతే ప్రత్యేకత అంటే బతుకమ్మ పేర్చడానికి వాడతారు. ఇది రాయండి. లేకపోతే బతుకమ్మను పేర్చడానికి వాడుతారు. ఇది దీని ప్రత్యేకత. పై పేరాకు పేరు పెట్టండి. తెలంగాణ వైభవం. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? జూన్ 2వ తేదీ 2014న ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలుగా వీటిని ప్రకటించారు. తెలంగాణ జంతువు జింక, పక్షి పాలపిట్ట, పువ్వు తంగేడు పువ్వు, వృక్షం జమ్మి చెట్టు. పై పేరాలో ఆవిర్భవించింది అనే పదానికి అర్థం ఏమిటి? ఏర్పడింది. తంగేడు పువ్వు ప్రత్యేకత ఏమిటి? బతుకమ్మను పేర్చడానికి వాడుతారు. ఆలోచించి సొంత మాటల్లో రాయండి. స్వీయ రచన. మనం మన జెండాకు ఎందుకు వందనం చేయాలి? మన జెండా గొప్పతనం ఏమిటి? ఇది మీరు సొంతంగా రాయాలి. కింది వాక్యాలు చదవండి. వీటికి అనువైన పదాలు పాఠంలో ఉన్నాయి. వాటిని రాయండి. జెండాను ఇట్లా కూడా అంటారు. జెండాను ఏమంటారు? పతాకం. వెలుతురును ఇచ్చేది దీపము. రామచిలుకను దీంట్లో ఉంచుతారు. పంజరం. వీరి పాలన అంతమయ్యింది. బ్రిటిష్. యుద్ధాన్ని ఇట్లా కూడా అంటారు. యుద్ధాన్ని ఏమని అంటారు?
సమరం. కింది వాక్యాలు చదవండి. గీతలు గీసిన పదాలకు అర్థాలు రాయండి. ఫస్ట్ది, ఆగస్టు 15, జనవరి 20 తేదీలలో దేశమంతటా త్రివర్ణకేతనం ఎగురవేస్తారు. త్రివర్ణకేతనం అని అంటే ఏంటిది? పతాకం. అంబరంలో పక్షులు ఎగురుతూ పోతున్నాయి. అంబరం అంటే ఆకాశం. ధరాతలం మీద మనతో పాటు ఎన్నో జీవరాశులు కూడా ఉన్నాయి. ధరాతలం అంటే ఏంటిది? భూమి. వానాకాలంలో ఆకాశంలో పర్జన్యాలు ముసురుకొస్తాయి. మబ్బులు. పోలీసులు ముష్కరులు దొంగిలించిన సామాన్లు స్వాధీనం చేసుకున్నారు. ముష్కరులు అంటే దొంగలు. ఇది కేతనం అంటే పతాకం, అంబరం అంటే ఆకాశం, ధరాతలం అంటే భూమి, పర్జన్యాలు అంటే మబ్బులు, ముష్కరులు అంటే దొంగలు. సృజనాత్మకత. మన జెండా బొమ్మ గీసి రంగులు వేయండి. దాని గురించి కొన్ని నినాదాలు రాసి ప్రదర్శించండి. జెండా బొమ్మ ఉంటుంది కదా, ఈ విధంగా గీసి మనం రంగులు వేయాలి. వేసి ఇట్లా దీని గురించి నినాదాలు రాయాలి. ఏమని రాస్తారు? స్వాతంత్రం మా జన్మ హక్కు అని రాయొచ్చు. ఇంకా స్వాతంత్రం వర్ధిల్లాలి అని అంటాం. మహాత్మా గాంధీకి జై అని అంటాం. భరతమాతకి జై. అట్లా నినాదాలు అనేటివి రాయొచ్చు ఇక్కడ. కింది భాషను గురించి తెలుసుకుందాం. కింది పేరా చదవండి. పేరాలోని నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, క్రియాపదాలను గుర్తించండి. ఇక్కడ పేరా ఇచ్చిండు. సరోజినీ నాయుడు 1879వ సంవత్సరం ఫిబ్రవరి 13న హైదరాబాదులో జన్మించింది. ఆమె తండ్రి పేరు అఘోరానాథ చటోపాధ్యాయ, తల్లి పేరు వరద సుందరీదేవి. ఆమె భర్త జనరల్ ముత్యాల గోవిందరాజులు నాయుడు. ఆయన సుప్రసిద్ధ వైద్యుడు. 1915 సంవత్సరంలో ఆమెకు మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది. 1930 సంవత్సరంలో ఆయన పిలుపునందుకొని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది. ఆమెను ఎరవాడ జైలులో నిర్బంధించారు. అక్కడ ఆమె పూల మొక్కలకు నిత్యము నీరు పోసి వాటిని చక్కగా పెంచుతుండేది. ఆమె ఆంగ్లంలో ఎన్నో కవితలు రాసింది. ఆంగ్ల కవయిత్రిగా మంచి పేరు సంపాదించింది. అంతేకాక భారత కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే గొప్ప పేరు కూడా సంపాదించింది. ఇది సరోజినీ నాయుడు గురించి. దీంట్లో పేరాలోని నామవాచకాలు అంటే సరోజినీ నాయుడు, అఘోరా చటోపాధ్యాయ, వరద సుందరీదేవి, ముత్యాల గోవిందరాజులు నాయుడు, మహాత్మా గాంధీ, ఉప్పు సత్యాగ్రహం, ఎరవాడ జైలు, ఆంగ్లంలో భారత కోకిల, ఆంగ్లం. ఇవి నామవాచకాలు. సర్వనామాలు ఆమె, ఆయన, ఆమె, ఇవి సర్వనామం. నెక్స్ట్ విశేషణాలు అంటే సుప్రసిద్ధ వైద్యుడు.
వైద్యుడు అనేది నామవాచకం. సుప్రసిద్ధ వైద్యుడు. నెక్స్ట్ చక్కగా పెంచుతుండేది. కవయిత్రి అనేది నామవాచకం. నెక్స్ట్ క్రియాపదాలు చూడండి. జన్మించింది, పాల్గొన్నది, నిర్బంధించారు, నీరు పోసి పెంచుతుండేది, రాసింది, సంపాదించింది. ఇవి క్రియాపదాలు. నెక్స్ట్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న 4-5 ప్రముఖుల బొమ్మలు సేకరించి వారి బొమ్మలు చార్టుపై అతికించండి. వారిలో ఒకరి గురించి 4-5 వాక్యాలు రాయండి. ఇది ప్రాజెక్ట్ వర్క్ మీరే చేయాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు? చాకలి ఐలమ్మ, కేసీఆర్, ఇంకా ప్రొఫెసర్ జయశంకర్, ఇంకా ఒక 4-5 పేర్లు మనం రాసి వాళ్ళ గురించి 4-5 వాక్యాలు రాయాలి. నేనివి చేయగలనా? గేయాన్ని రాగంతో పాడి పాఠం పేరు సరైనదేనని చెప్పగలను. ఇవి మనం చేసినవి అన్నట్టు. మీరు చేయగలరా లేదా అనేది మీరు టిక్ చేసుకోవాలి. గేయంలోని ప్రాస పదాలు గుర్తించగలను. పేరాకు పేరు పెట్టి ప్రశ్నలకు జవాబులు రాయగలను. మన జెండా గొప్పదనం గురించి సొంత మాటల్లో రాయగలను. జెండా బొమ్మ గీసి రంగులు వేయగలను. జెండా గురించి నినాదాలు రాసి ప్రదర్శించగలను. ఇవి అవును అని రాస్తే మీరు ఈ లెసన్ కంప్లీట్ అయినట్టు. కాదు అని రాస్తే మీరు ఇంకా ఈ లెసన్ గురించి తరోగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇది 1వ పాఠానికి సంబంధించిన అభ్యాస పత్రాలు. ఇవి మీరు రోజు కొంచెం చేయాలి. ఒకటే రోజు చేయాల్సిన ఏం కాదు. నేను నా కన్వీనియంట్ కోసం ఒకటే వీడియోలో చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.